యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని దేవుని ఎదుట మనం ఎలా ఉండాలో కొన్ని మాటలు తెలుసుకోవాలి. ఆయన కృపలో మనం జీవించాలి, ఆయనతో మనం నడవాలి, ఆయనలో మనం నిలవబడే శక్తిని మనకి ఇవ్వాలంటే ఆయన కృప నాకు కావాలంటున్నాడు. ఆనాడు పౌలు గారు కూడా అదే అన్నాడు, అయ్యా దీనిని నాలోంచి తీసివేయమన్నాడు. తీసేయమంటే ఏమన్నాడు, నా కృప నీకు చాలును అన్నాడు. అయినా సరే మనం ఆయన కృపను పొందుకోవాలి, ఆయనతో మనం కొన్ని మాటలు తెలుసుకోవాలని ఈ రాత్రికాల సమయంలో కొన్ని మాటలు లేఖనాల ద్వారా తెలుసుకుందాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతున్నా. ఒకని తల్లి ఒకని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడదురు అంటున్నాడు. ఇక్కడ యెరూషలేము అంటే రొట్టెల బిల్లు, అది సమృద్ధైన ఇల్లు. అక్కడే మనం ఆదరించబడతామంట, ఇంకెక్కడా కూడా ఆదరించబడం. ఆనాడు నయోమి కూడా వెళ్ళటానికి కారణం ఏంటి? రొట్టెలు వెళ్ళి విడిచిపెట్టి దేవుని విడిచిపెట్టి వెళ్ళినట్టే కదా. దేవుని వదిలిపెట్టి ఎక్కడో మోయాబు వెళ్ళింది. రొట్టెల ఇల్లు అంటే సమృద్ధి అయిన ఇల్లు. ఒక్కోసారి మనకి కరువు వస్తుంది, ఒక్కోసారి ఇరుకు వస్తుంది, ఇబ్బంది వస్తుంది. అవన్నీ తట్టుకోగలిగితేనే దేవునికి మనం ఇష్టలుగా ఉంటాము. అలాగే నవేమి కూడా అదే చేసింది. ఆ తప్పు చేయమంటే ఏమైంది? 2 బిడ్డలు పోగొట్టుకోగలిగింది, భర్తను పోగొట్టుకోగలిగింది. మన జీవితాలు కూడా అలా చిన్నాభిన్నం అయిపోతున్నాయేమో. ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకో. రొట్టెల ఇల్లు మర్చిపో. ఒకరి తల్లి నేను ఆదరించేదనని ఆదరించే మాటలు ఉంటాయండి, మనల్ని ఐక్యపరిచే మాటలు అక్కడ ఉంటాయి. ఆ రొట్టెల ఇళ్ళలో మనం ఎప్పుడూ కూడా నివాసం చేయాలి. యెరూషలేము అంటేనే ఒక సమృద్ధి గల పట్టణం. ఆ పట్టణంలో మనం నివసించాలంటే కొన్ని యోగ్యతలు మనకు కావాలి. ఆయన కృపలో మనం నిలవాలి, ఆయనకు మనం ఇష్టలుగా బతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకరిని ఆదరించినట్టు యెరూషలేములోనే మిమ్మల్ని ఆదరిస్తానంటున్నాడు. ఆయన ఆదరించి మనందరినీ కూడా మేలైన మార్గంలో నడిపించి నిత్య జీవంలోకి నడిపించాలని ఆయన ఆశ. మనం అలాంటి ఆశని ఏం చేస్తున్నాం? ఒకసారి మన హృదయాలు మనమే పరిచయం. కీర్తనాకారుడు 103:13 చదువు. కీర్తనలు 103వ కీర్తన 13వ వచనం. తండ్రి తన కుమారులు ఎలన జాడి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎలన జాలి పడినంట. ఆయన జాలి గల రుణం, ఆయన కరుణా సంపన్నుడు. మనం ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని దోషాలు చేసినా నీతో నేను ఉంటాను, నీలో నీవు ఉంటాను. ఆనాడు ఏమయ్యాడు? తప్పిపోయిన కుమారుడు తండ్రి మీద వేజ్యం వేసి ఉన్నదంతా పోగొట్టుకుని తిరిగి పందుల పొట్టులో కూడా తినే యోగ్యత లేక కరువు అయ్యి తిరిగి వచ్చాడు. అయినా ఏం చేశాడు? హక్కుని చేర్చుకున్నాడు. అలాగే నీవు నేను కూడా దేవునిని దూరం చేసుకోవద్దు, దేవునితో నడవాలి, దేవుని బాటలో నడవాలి, సమృద్ధైన ఇంటిలో మనం నివాసం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. నీకు ఏ జీవితం కావాలో ఒక్కసారి నీ హృదయాన్ని నువ్వే పరిశీలన. ఈ రాత్రికాల సమయంలో సరైన తీర్మానం చేసుకోవాలి. మనం తండ్రి తన కుమారులు ఎలన జాలి పడినట్టు యెహోవా యందు భయభక్తులు వారి జాలి పడినంట. మనం భయభక్తులు కలిగి ఉండాలి. ఎరిగినలిగిన హృదయంతో, యథార్థమైన జీవితంతో నీ జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకోవద్దని దేవుడు లేఖనాలు బట్టి తెలియపరుస్తున్నాడు. తప్పిపోయి ఏం చేశాడు? తాగుడు వ్యసనాలకి, వ్యభిచార వ్యసనాలకి పాడు చేసుకొని అప్పుడు కరువు వస్తే తండ్రి ఇంటిలో ఎంతో ఇది సమృద్ధి అయిన ఆహారం, అక్కడ ఆ ఆహారం తిరిగి తన బుద్ధి వచ్చి కనుకరించాడు. మనం కూడా బుద్ధి లేనత్వం తిరుగుతున్నాము. ఎలా ఉన్నాము? ఒక్కసారి మన హృదయాలు మనమే పరిచయం. ఈ రొట్టెల ఇల్లును మర్చిపోతున్నాము, దేవుని సన్నిధికి దూరం అవుతున్నాము. ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకుందాము. ఈ రాత్రికాల సమయంలో మేలైన తీర్మానం తీసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 13-14 కూడా తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టి వారి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరే నా స్నేహితులై ఉందురు అంటున్నాడు. ఆ ఆజ్ఞలు పాటించాలంటే ఈ ఆజ్ఞలు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించము, తల్లిదండ్రులు సన్మానించము. అలా మనం తల్లిదండ్రులు సన్మానిస్తున్నాము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నాము. ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకున్నాం. ఒకరంటే ఒకరు పడని సంతి, అన్నదమ్ములంటే గొడవలు, అక్క చెల్లెలంటే గొడవలు, ఒకరికొకరు
ఈ సమాధానం లేకుండా పోతున్నాం. తల్లిదండ్రులు పట్టించుకునేవాళ్ళు లేరు ఈ రోజుల్లో. వాళ్ళు ఎంతో కష్టపడి మనల్ని పెంచారే, మన జీవితాలను నిలబెట్టారే, మనకు ఏమిచ్చి మనం కృతజ్ఞత తీర్చుకోగలమని ఒక లేఖనాల ద్వారా మనం తెలియపరుస్తున్నాడే. అది మన తల్లి ఆదరించినట్టు మిమ్మల్ని ఆదరిస్తాను, యెరూషలేములో మీరు ఆదరించబడతారని లేఖనాలు బట్టి ఎలా తెలియపరుచుకున్నాడు. ఇక మీదటైనా తెలుసుకొని దేవునికి నిత్యత్వములకు నడుదాం. ఇలాగే మనం దేవునితో మనం ఎలా ఉండాలో కొన్ని మాటలు ఈరోజు తెలుసుకున్నాం. అయ్యా, ఇప్పుడు వరకు ఒకరి తల్లి ఒకరి ఆదరించినట్టు నువ్వు ఆదరించావు, అయినా మేము తోసేసుకున్నాము, అక్కడ జారబెట్టుకున్నాము, మాకైతే తెలవటల. నీ సన్నిధిలో ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన. అయ్యా తండ్రి ఒకరి ఎడల తండ్రి తన కుమారులు ఎలా జాలిపడినట్టు మాతో జాలిపడ్డావైనా, మేము పాపం చేసినా దోషం చేసినా అయినా సరే నువ్వు భరించి మా బిడ్డలే కదా అని సక్కుని చేర్చుకునే గుణం నీలో ఉంది. అవన్నీ కూడా మర్చిపోయి మా అందరినీ కూడా నీ సన్నిధిలో నిలబెడుతున్నావయ్యా. అయ్యా, తన స్నేహితుల కోసం ప్రాణం పెట్టేవాడి కంటే ఎక్కువ ఎవడో లేడని నీ లోకనాల ద్వారా తెలుసుకుంటున్నాను. అలాంటి స్థితిలో మమ్ము దాసయ్యా, నీ కృపలో మమ్ము దాసయ్యా. అయ్యా, ఇప్పటి వరకు నీవు గొప్ప కార్యాలు మా మధ్య జరిగించమని అయ్యా, నువ్వే కార్యం జరిగిస్తున్నందుకు యెరూషలేములో రొట్టెల వెల్లులు సమృద్ధైన పంట మనం పండించుకుని ఆయనకు అంటు కట్టబడదాం. ఇట్టి మాటలు దేవుని వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.